ఒక చిన్న స్టోరీ చెప్పాలని అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఒక తండ్రి చనిపోతూ పెద్ద కొడుకు చెప్పాడంట, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నీ ఇద్దరు తమ్ముల బాధ్యత నీ చేతులకే నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి, ఆ కొడుకు కూడా సరే నాన్న అని చెప్పి వారిద్దరి బాధ్యత తీసుకొని వాళ్ళిద్దరిని చదివించి పెద్ద చేసి అండ్ అలాగే వాళ్ళు వేరే దేశం వెళ్ళి చదువుకుంటాను అని అంటే ఇల్లు కూడా తాకట్టు పెట్టి అండ్ అలాగే తనకు వస్తున్న జీతంలో నుంచి సగానికి పైగా డబ్బులు వాళ్ళకే పంపిస్తూ వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా అన్నయ్యగా తను చేయాల్సిన ప్రతిదీ కూడా చేశాడు. అండ్ అలాగే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశారు. అండ్ అలాగే ఈయన కూడా పెళ్లి చేసుకొని వీళ్ళకి కూడా ఒక కూతురు పుట్టిన తర్వాత ఆ కూతురికి పెళ్లి స్టేజ్ వచ్చేసరికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలని చెప్పి చూస్తారు. ఆ విషయంలో ఒక మంచి సంబంధం కావాలంటే మంచి కట్నం కూడా ఇవ్వాలి కదా. సో కట్నం ఇద్దామనేసరికి ఇల్లు కూడా తాకట్లో ఉంది. అండ్ అలాగే ఈయన దగ్గర ఒక్క రూపాయి దాచుకున్నది లేదు. సర్లే నాకు తమ్ముళ్ళు ఉన్నారు కదా, భరోసా నేనే కదా వాళ్ళు చదివించింది, ఇప్పుడు నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఉన్న మాట ఏంటో ఏమంటారో తెలుసా, ఇప్పటి వరకు కూడా నువ్వు చూసావన్నయ్య కరెక్టే, మరి ఇప్పటికి మాకు బాధ్యత ఏర్పడింది కదా, మాకు భార్యలు ఉన్నారు అండ్ అలాగే మా పిల్లల్ని కూడా మేము చూసుకోవాలి కదా, ఉన్న డబ్బులన్నీ నీ కూతురికి ఖర్చు పెడితే ఇంకా మాకేముంటాయి అని చెప్పి. సో ఆ అన్నయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు సంపాదించేటప్పుడు నీకంటూ కొంత దాచుకో, నీకంటూ ఎవరు లేనప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి. సో నిజ జీవితంలో ఇలా చాలా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ప్లీజ్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకంటూ మీరు దాచుకున్న తర్వాత ఇతరులకు ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.